హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుడు మరొక అవకాశాన్ని మనకిచ్చి మనకు నిలబడడానికి దేవుడు ఇచ్చిన కృపకాయ వందనాలు చెల్లించుకుందాం దేవునికి. హల్లెలూయా. మరి ఈరోజు మనము మన అంశం గురించి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. పరమగీతం 2వ అధ్యాయం 1 నుంచి మనము 4 వరకు చదువుకుందాం. నేను శారోను పొలంలో పోయు పుష్పము వంటి దానను, లోయలో పుట్టు పద్మము వంటి దానను, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అడవి వృక్షంలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనంద భరితనై నేనతని నీడను కూర్చుంటిని. అతని ఫలములు నా జిహ్వకు మధురము. అతను నన్ను విందుశాలలకు తోడుకొని పోవును. ఎక్కడ తోడుకొని పోతారట? విందుశాలలకి తోడుకొని పోవును. అదేవిధంగా 2వ అధ్యాయంలో, అదే పరమగీతంలో 2వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుకుందాం. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలు పట్టుకొనడి, సహాయము చేసే గుంట నక్కలను పట్టుకొనడి. ఆమేన్. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించును గాక. మరి ఇందులో నుంచి దేవుడు మనతో ఏదైతే మాట్లాడుతున్నాడో దాన్ని విని, దాన్ని గ్రహించి, దాని ప్రకారంగా జీవించడానికి మనం ఇష్టపడదాం. హల్లెలూయా. మరి ఇక్కడ పరమగీతము అని అంటే నిజంగా పరమగీతము అన్నది ప్రియుడు ప్రియురాలికి రాసే ప్రేమ లేఖట. ఏంటి? ప్రియుడు ప్రియురాలికి రాసే ప్రేమ లేఖ. అయితే ఈ ప్రేమ లేఖలో కేవలము ప్రియుడు ప్రియురాలికి రాస్తా ఉన్నాడు కాబట్టి ఈ ప్రియురాలు మాత్రమే గుర్తిరగగలదు. వేరే వాళ్ళు దాన్ని చదివితే మామూలుగా పైన వెళ్ళగలుగుతారు కానీ దాని లోపల ఏముందో చూడలేరట. అందుకనే ఈరోజు 7 ముద్రలు ఈ భార్యకి ఇవ్వబడిన ప్రేమ లేఖ. ఆమేన్. అందుకనే 7 ముద్రలు అందరూ చదువుతారు కానీ అందరూ దాన్ని పైన వెళ్ళగలుగుతారు కానీ లోపలికి దాన్ని వెళ్ళలేరట. ఎందుకు అనంటే ప్రియుడు దాంట్లో ప్రియురాలుతో జరిగిన సంభాషణ దాంట్లో ఇవ్వబడింది. ఆమేన్. ప్రియుడికి ప్రియురాలికి మధ్య జరిగిన సంభాషణ దాంట్లో ఇవ్వబడింది. ఇప్పుడు ఏంటంటే ఒక ప్రియుడు ఒక ప్రియురాలికి ఒక ప్రేమ లేఖ రాస్తా ఉన్నాడు. ఆ ప్రేమ లేఖ రాసినప్పుడు అది సపోజు వేరే వాళ్ళ దగ్గరికి పోయింది అనుకుందాం. ఈ ప్రేమ లేఖ ఇప్పుడు ఇది వేరే వాళ్ళు తీసుకున్నారు అంటే ఆమె భార్య కాదు, ప్రియురాలు కాదు. కానీ ఈ లేఖ ఆమె దగ్గరికి పోయింది. ఆమె దగ్గరికి పోయినప్పుడు ఆమె ఈ లేఖను చదువుతా ఉంది. చదివినప్పుడు ఆమెకి పలాని రోజు మనము అక్కడ రెస్టారెంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మన ఇద్దరము ఆ రెస్టారెంట్లో పలానా టేబుల్ మీద 15 నెంబర్ టేబుల్ మీద మనం కూర్చున్నప్పుడు డాష్ అని అన్నాడు. అర్థమైందా? ఎవరు? ప్రియుడు. ఇప్పుడు ఈమె ఇది తీసుకుంది. ఇది తీసుకున్న తర్వాత ఆమె దీనికి సంబంధించింది కాదనుకో, ఆమె ఈయన ప్రియురాలు కాదనుకో, అప్పుడు ఆమెకి ఇది తీసుకోగానే ఈ డాష్ ఏంటి, డాష్ ఏంటి, డాష్ ఏంటి, డాష్ ఏంటి, డాష్ ఏంటి, డాష్ ఏంటి అనేసి ఈమె ఏం చేస్తుంది? రీసెర్చ్లు చేయాల్సి ఉంటుంది. అవునా కదా? ఎందుకు అనంటే ఆ డాష్ ఏంటో తెలియదు ఆమెకి. ఎందుకు తెలియదు అనంటే ఆమె దానికి సంబంధించింది కాదు. కానీ అదే ప్రియురాల దగ్గరికి ఆ లేఖ పోయిందనుకో, ఆ ప్రియురాలు తీసుకొని దాన్ని చదువుతుందనుకో, చదువుతున్నప్పుడు ఆ రోజు ఆ రెస్టారెంట్కి పోయినప్పుడు ఆ పలాని టేబుల్ మీద 15 నెంబర్ టేబుల్ మీద మేమిద్దరం కూర్చున్నప్పుడు డాష్ అని అనగానే ఆమె చూసి నవ్వుతూ ఉంటుంది. ముసి నవ్వుకుంటా ఉంటుంది. ఎందుకు నవ్వుతుందంటే ఆ డాష్లో ఆమెకి ఆయన ఏం చేసిండో ఆమెకు తెలుసు. ఆమెన్. ఆ డాష్లో ఆమెకి ఆ రోజు ఆమెకి బర్గర్ తినిపించాడు. అర్థమైందా? ప్రేమతోని కచ్చీపుతోని ఇక్కడ అంటితే తూడిచాడు. ఏం చేశాడు? ఇక్కడ అంటితే ఆమెకి ఇట్లా కచ్చిప్తో తూడిచాడు, ఆమెకి బర్గర్ తినిపించాడు. ఇదేంటంటే డాష్ ఫిల్అప్ అనమాట. ఆమెన్. అంటే అక్కడ నీకు ఏమైతే ఉన్నదో నువ్వు అక్కడి దానివైతేనే దానికి గుర్తిరగగలవు. నువ్వు నిజముగా అక్కడి నుంచి రాబడితే ఇక్కడ నువ్వు ఇది తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం రాయబడదో నువ్వు చూడగలవట. ఆమెన్.
లేకపోతే నువ్వు దాన్ని ఏ విధంగా చూస్తావంటే నువ్వు పిచ్చెక్కిపోతుంది నీకు. నేను శారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. అరే ఈ శారోను పొలంలో పూయు పుష్పం వంటి దాని అనేది ఏది? పుష్పాల గురించి మాట్లాడతాడు, ఈయన పూల గురించి మాట్లాడతాడు, ఈయన పండ్లు అంటాడు, పూలు అంటాడు, ఆకులు అంటాడు అనేసి చదువుకొని పోయి ఆమె ఒక పాటలు రాసుకొని ఆమె పాడుకుంటూ ఎంజాయ్ వెళ్ళిపోతా ఉంటది. ఎవరు? వధువు కానిదైతే. అందుకనే ఈరోజు ఈ యొక్క 7 ముద్రల యొక్క ప్రత్యక్షత ఈ భార్య దగ్గరికి వచ్చినప్పుడు ఈమె ప్రతి మర్మాన్ని ఆమె చూడగలుగుతా ఉన్నది ఈరోజు. ఆమెన్. అక్కడ ఏమి లిఖించబడదో చూడగలుగుతా ఉన్నది. అక్కడ కదిలే ఆ కదలికను ఆమె చూడగలుగుతా ఉన్నది. ఎలా చూడగలుగుతున్నది అంటే ఆమె అక్కడిది కాబట్టి. ఆమెన్. ఈమె అక్కడికి సంబంధించింది కాబట్టి అక్కడ ఏముందో ఇక్కడ ఈమె ఈ రోజు ఇక్కడ చూడగలుగుతా ఉన్నది. ఎందుకంటే కరడుని పిలుస్తా ఉన్నదట. ఎందుకు అనంటే ఆమెలో ఆ దాహము ఆకలి ఉంది. ఎందుకు అన్నదంటే ఆమె అక్కడ సంబంధించింది కాబట్టి, ఆమె ప్రియురాలు కాబట్టి. అర్థమైందా? అందుకనే ప్రియురాలకు మాత్రమే అర్థమయ్యే లేక ప్రేమ లేక, మిగతా వారికి అది అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అనంటే వాళ్ళు దాన్ని చూడలేరంట. ఎందుకు చూడలేరంటే వాళ్ళ జ్ఞానంతోనే చూడగలరు, వాళ్ళ పాండిత్యంతో చూస్తారు దాన్ని. కానీ ఈ ప్రియురాలు ఏ విధంగా చూస్తుంది? ప్రత్యక్షత ద్వారా చూస్తా ఉన్నది. ఏ విధంగా? ఏబేలు ఏ విధంగానైతే చూస్తున్నాడో ఆ విధంగా ఈమె కూడా చూడగలుగుతా ఉన్నది. చాలా సింప్లిసిటీలో చూడగలుగుతా ఉన్నది. అర్థమవుతుందా? ఈమె ఏదో కష్టపడతలేదు, ఈమె వడకుతలేదు, ఏదో చేస్తలేదు, ఈమె దానికోసం తల బద్దలు కొట్టుకోవట్లేదు. కానీ ఈమెకి అది బయలుపరచబడతా ఉన్నది. ఏ విధంగానంటే ముందుగా ఎన్నిక చేయబడిన ఎన్నిక ప్రకారముగా. ఆమేన్. అందుకనే ఈ ప్రేమ లేక ఎవరికి అర్థమవుతుంది? మరి ప్రియురాలకి, భార్యకి మాత్రమే అర్థమవుతుంది. ఆయన రాసిన లేఖ. వేరే వాళ్ళు ఎంతో మంది దీన్ని చదువుతా ఉన్నారు, కానీ వాళ్ళకి వాళ్ళ సిద్ధాంతముల ప్రకారంగా అర్థమవుతా ఉన్నది. కానీ ఈరోజు వర్తమానంలో ఉన్న మనకి ఏ విధంగా అర్థమవుతుంది? అందులో ఉన్న మర్మం అర్థమైనప్పుడు ఈమె నాట్యమాడుతుందట. ఏం చేస్తుంది? నాట్యమాడుతుంది. ఆ యొక్క ప్రత్యక్షత మరలా తిరిగి రావడం ఈమె చూస్తున్నప్పుడు ఈమె నాట్యమాడుతుందట. ఎందుకు అనంటే అక్కడ ఏముందో ఈమెకు అర్థమవుతుంది. ఆమె దానికి సంబంధించింది కాబట్టి అక్కడ ఉన్న ఆ ఒక్క లేఖనాన్ని చదివినప్పుడు ఆమెకి రోజంతా మాట్లాడుకున్నా కానీ ఆ సమయం అయిపోనంత ఉందంట అక్కడ. ఆమేన్. అంటే ఈ రోజు ఎన్నిక చేయబడితే నీకు ఆ విధంగా ఉంటుందంట. అవునా కాదా? నీవులో ఆ ఊట ఆ విధంగా ఉబకటం నువ్వు చూస్తూ ఉంటావు. ఎందుకు అనంటే అది నీవు దానికి సంబంధించిన దానివి కాబట్టి నీకు ఆ విధంగా ఉండడం నువ్వు చూడగలవు. అయితే ఇప్పుడు నేను షారోను పొలంలో పూయు పుష్పము వంటి దానను. అసలు షారోను ఎవరు అన్న దాని గురించి మనం ప్రాక్త గారు మనతో ఏం మాట్లాడుతున్నాం ఒకసారి చూద్దాం. షారోన్ అంటే ఏంటి అన్న దాని గురించి మనం చూస్తే, ఆ తర్వాత ఆ షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను అంటే ఈమె ఎవరు, ఈ పూసే పుష్పము ఎవరు, ఈ షారోను పుష్పం ఎవరు అన్న దాని గురించి మనకు తెలిస్తే ఈమె ఎవరో మనకు అర్థమవుతుంది. ఒకసారి మనం ఆ లేఖనాన్ని చూద్దాం. మనం ఒకసారి భేదం అనే విత్తనాలలో నుంచి భేదం అనే విత్తనం అనే వర్తమానంలో నుంచి 65011840 పేరా మనం దాన్ని చదువుతున్నాం. అయితే యేసుక్రీస్తు పేరునొద్దకు వచ్చినప్పుడు వారు ఎంతో దూరము పరిగెత్తిపోవాలో అంత దూరము పారిపోదురు, వారికి దానితో సంబంధం ఏమీ లేదందురు. ఏందట? వారితో దానితో ఎటువంటి సంబంధం లేదందురు. ఏలైనగా ఆయన వాక్యము, ఆ వాక్యము తనకు తాను సాక్ష్యం ఇచ్చుచున్నది. తప్పించుకున్నటకు అదొక్కటే మార్గం అని గుర్తించుము. ఏంది? మనం తప్పించబడ్డకు ఒకటే మార్గం ఉంది, అదే వాక్యమై ఉన్నది. ఏందది? వాక్యమై ఉన్నది. ఆయన షారోను యొక్క రోజా పువ్వు. ఎవరి షారోను? రోజా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ షారోను పుష్పం ఎవరు? ఆయనే అయి ఉన్నాడు. రోజా పువ్వు అని బైబిల్ చెప్తున్నది. ఆమేన్. దేవుని గూర్చి చెప్పబడిన ప్రతి బిరుదు యేసుక్రీస్తునకు చెందినవే. ఈ బిరుదులన్నీ ఎవరి? యేసుక్రీస్తుకి చెందిన బిరుదులే ఇవన్నీ. కానీ ఇవి ఏదో అట్లా మాట్లాడినవి కావు, ఆయనను ఉద్దేశించి మాట్లాడిన బిరుదులే ఇవన్నీ. ఆయనవే ఇవన్నీ, ఆయనే. అర్థమైందా? చెందినవే. ఆయన అల్ఫా ఒమేగాయు, ఆదియు అంతముయు
వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు మరియు రాబోవాడు, దావీదు యొక్క వేరు మరియు చిగురును మరియు సంతానమును అనగా దావీదు వేరు చిగురును సంతానము అను రెండిటిగానున్నవాడు, ప్రకాశమానమైన వేకువ నక్షత్రము, షారోను రోజా పుష్పమును, లోయలోని పద్మమును, అల్ఫా ఒమేగాయును, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్నీ యేసుక్రీస్తులోనే ఉన్నవి. ఎక్కడున్నాయి? యేసుక్రీస్తులోనే ఉన్నవి. ఆయన యెహోవా దేవుని సంపూర్ణ ప్రత్యక్షత అయి శరీరమును గుడారముగా కలిగి మన మధ్య నివసించను. ఖచ్చితంగా ఆయన అదే అయి ఉన్నాడు. ఇక్కడ ముగ్గురు దేవుడు కాదు, ఒకడే దేవుడు. ఆయన ఏమైనాడు? ఒక గుడారాన్ని ధరించుకొని దేవుడే మన కొరకు దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు అనమాట దేవుడు అంటే. అర్థమైందా? ఇప్పుడు షారోను పుష్పము ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. ఈమెవరు? అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన ఎవరు అనంటే ఆయన షారోను పుష్పమై ఉన్నాడు. ఆ పొలములో పూయు పుష్పము వంటి దానను నేను. అంటే ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి, దేవుడే భూమి మీదకి దిగొచ్చి ఆయన మన కొరకు కొరడాలతో కొట్టబడి, అర్థమవుతుందా, రక్తము చిందించి నలగొట్టబడి, ఆ తర్వాత ఆయన పిండబడి అందులో నుంచి ఒక పరిమళం తీయబడిందట. అర్థమవుతుందా? ఆ పరిమళము ద్వారా నడిపించబడేది ఈమె. అంటే ఆ యొక్క స్వభావము కలిగిన దానా. ఏ స్వభావము? వాక్యము యొక్క స్వభావము కలిగిన దానా. ఏమెవరట? ఆ వాక్యము యొక్క స్వభావము కలిగినది, ఆయనలో భాగమై ఉన్నది. ఆయన ఏమై ఉన్నాడో అటువంటి దానా. షారోను పొలములో పుష్పము వంటి దానా, లోయలో పుట్టు పద్మం వంటి దానవు, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఈరోజు మీరు చూసినట్లయితే ఎన్నో బలురక్కసి చెట్లు ఉన్నాయట లోకంలో. ఏమున్నాయి? బలురక్కసి చెట్లున్నాయి. ఆ చెట్ల మధ్యలో ఆమె ఏ విధంగా కనబడుతుందట? వల్లి పద్మము కనబడినట్లు. ఈ బలురక్కసి చెట్లు అంటే ఏంటి అసలు? బలురక్కసి చెట్లు అంటే ఈ ముళ్ళ చెట్లు, ముళ్ళు. అర్థమవుతుందా? అంటే దీన్ని నేను బైబిల్ చెప్పిన దాన్ని నేను చెప్తా. ఆది కాండము ఒకసారి తీయండి. మూడో అధ్యాయం 18వ వచనం చదువుదాం. దీనికంటే ముందు 17వ వచనం నుంచి మనం 18వ వచనంలోకి వద్దాం. అయితే ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షంలో తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ఏం శపించబడ్డదట? నేల శపించబడ్డది. ఏ నేల? పాపం నేల ఏం పాపం చేసింది కదా? చేసిందేమో తప్పిపోయింది, పడిపోయింది. ఎవరు? అవ్వ పడిపోయింది. దాన్ని వెంబడించి ఆదం పడిపోయిండు. వీళ్ళిద్దరిని మోసం చేసింది సర్పం. అవునా? ఇందులో నేల వచ్చిందా? నేలకి ఏమన్నా పాపం ఉందా? దాన్ని ఎందుకు చెప్పిస్తుడు మరి? నీ నిమిత్తము ఏం చెప్పించబడ్డదట? నేల చెప్పించబడింది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఏ విధంగా తింటావట? ప్రయాసముతో నువ్వు బ్రతుకు దినములంతా ఆ పంట తిందువు అనేసి అంటా ఉన్నాడు. అసలు నేల ఏం పాపం చేసింది? ఎందుకు ప్రయాసంతో తినాలి? అర్థమైందా? అప్పటి వరకు వీళ్ళు ఏ విధంగా తిన్నారు ఆ పంటని? పలుకుబడిన మాట ద్వారా. ఏ విధంగా? పలుకుబడిన మాట. ఏదైతే పలుకితే ఏది తినాలనుకుంటున్నాడో అది. అర్థమవుతుందా? ఏది కావాలన్నా అది. చెమట వచ్చి కష్టపడాల్సిన అవసరం లేదు. పలికితే తిన్నాడు. కానీ ఇప్పుడు ఈ నేల తినాలి అనంటే ఇప్పుడు ఏం చేయాలంటే కష్టపడాలట. ఏం చేయాలి? కష్టపడాలి. శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. అర్థమవుతుందా? పొలంలోని పంట తిందువు. మీరు జాగ్రత్తగా వినాలి.
మీ ఏకాగ్రత ఇక్కడ ఉండాలి. దేవుడు ఎప్పుడైనా సరే మన నుంచి కోరుకునేది ఏంటి అంటే మనము వాక్యానికి లోబడుటని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎట్రైడ్ సిస్టర్ గురించి మనం చూసినట్టయితే ఆమె ఏదైతే విన్నదో, ఏదైతే ప్రవక్త గారి ద్వారా చెప్పబడతా ఉన్నది ఏమనంటే, నిజంగా నేను అక్కడ పోతే అక్కడ అడతలు ఉడతలు లేని ప్రదేశంలో దేవుడు ఆ సమయంలో ఉడతలను అక్కడ ఇచ్చిండు. అర్థమవుతుందా? దీనికి చాలా సంభాషణ ఉంది, మన సబ్జెక్ట్ అది కాదు కాబట్టి షార్ట్ కట్లో వెళ్ళిపోతున్నా. అయితే అక్కడ ఎప్పుడైతే ఆయన ఆ మాట చెప్తున్నాడు ఆ దైవజనుడు ఆ దైవ సేవకుడు చెప్పగానే ఆమె ఆమేన్ అంటా ఉంది. ఏమంటుంది? ఆమేన్ అంటా ఉంది. ఆమేన్ అనగానే అప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ దైవజనుడితో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడి ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు ఆమెకి ఏమి కావాలనో అడుగు, నేను ఇస్తా. ఏందట? ఇప్పుడు నువ్వు అడుగు, నేను ఇస్తా అనేసి ఆమెను అడుగుతా ఉన్నాడట. ఆమె అసలు ఏం అడుగుతుందో ఆయనకు తెలియదా? ఆమె ఏముందో ఆమె మైండ్లో ఆయనకు తెలుసా లేదా? ఈరోజు నిజంగా మీరు చూడండి, మీరు కానీ ఆనాడు ప్రవక్త గారికి ఒక చెక్ అట, ఒక అతను బ్లాంక్ చెక్ తీసుకొని వచ్చిండట పిల్లగాడు స్వస్థత పొందుకుంటే. అర్థమైందా? ఆ చెక్ తీసుకొచ్చి నువ్వు ఎంత రాసుకుంటావు రాసుకో అనేసి చెప్పినప్పుడు నిజంగా ఆయన ఎంతైనా రాసుకోవచ్చు దాంట్లో, అవునా కాదా? కానీ ఆయన చించేసిండు అట్లా చెక్ని. ఏం చేసిండు? ఇట్లా చించేసిండు. ఈనాడు కానీ అదే చెక్కు తెచ్చి నీకు ఇస్తే నువ్వేం చేస్తావు అంటే, నీ హృదయంలో ఉన్న ఆలోచనను బట్టి దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. అర్థమైందా? దేవుడు ఈయన బహుగా ఆశీర్వదించును గాక. ఇంకా బహుగా ఎందుకోసం? ఈయన కోసం ఆశీర్వదించాలి. ఎవరి కోసం? ఈయన కోసం ఆయనను ఆశీర్వదించాలి. ఎందుకంటే ఈయనకి ఇచ్చిండు కాబట్టి. అర్థమైందా? అంటే ఇటువంటి మనస్తత్వాలు ఉన్నాయి కాబట్టి అటువంటి అభిషేకం ఇంకా మన మధ్యలో కదలలేకపోతా ఉన్నది. ఆ ఎట్రేట్ సిస్టర్ ఏ విధంగానైతే ఆమె కూడా అడగొచ్చు ఈరోజు, నాకు నిజంగా అరే ఏం అడుగుతాం చెప్పురా, చెప్పు నువ్వేం చెప్తావు అని చెప్పు. నేను ఒక ఇల్లు అడుగుదామా మంచిది, ఒక 2 కోట్ల రూపాయలు ఇల్లు ఈ ప్రభా, లారీ నిండా డబ్బులు ఈ ప్రభా. అర్థమైందా? అని ఈరోజు అడిగేటోళ్ళేమో. కానీ ఎట్రేట్ సిస్టర్ ఏమడుగుతుంది? పిల్లల గురించి రక్షణ. ఆమేన్. పిల్లల గురించి రక్షణను అడుగుతా ఉన్నది. అప్పుడు ఆ రక్షణను అడగగానే ఆయన ఏం చేస్తున్నాడు? వాళ్ళ యొక్క హృదయాలను మారుస్తా ఉన్నాడట. మరి ప్రవక్త గారు చెక్కును చించేసిండు, కానీ అదే చెక్కు ఈ రోజు ఇస్తే మనం ఏం చేస్తాం? మనం హృదయాంతరంగం ఏమైనదో ఆయనకి తెలిసిన వాడై ఉన్నాడు. అందుకనే ఇంకా ఆ అభిషేకము కదలలేకపోతా ఉన్నది. ఏ అభిషేకము? అప్పుడు ఇవ్వబడిన అభిషేకము, ఆయనకి ఇవ్వబడిన ఆస్తి మొత్తము కూడా, ఆయనకి పరిచర్యలో ఇవ్వబడిన దానిని పేదలకు పంచిపెడతా ఉన్నాడు. అసలు వాళ్ళ పేర్లు కూడా తెలియదు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి ఆయన అడుగుతా ఉన్నారు, ఏంటిది ఇన్ని కోట్లు నువ్వు ట్యాక్స్ కట్టాలి అని అన్నప్పుడు నా దగ్గర లేవంటున్నాడు ఆయన. మరి ఇంత సంపాదన ఏడబెట్టినావు? ఏ బ్యాంకులో దాచుకున్నావు? ఏ స్విస్ బ్యాంక్ ఉంది నీకు? ఎక్కడుంది? లండన్లో ఉందా, లేకపోతే ఇక్కడ ఉందా, అక్కడ ఉందా అని ఆయన క్వశ్చన్లు వేస్తా ఉన్నారు. క్వశ్చన్లు వేస్తా ఉన్నప్పుడు ఆయన సమాధానం నా దగ్గర లేదు. అర్థమైందా? దాని గురించి చెప్తలేడు. ఎవరికి ఇచ్చినావు మరి, ఏడబెట్టినావు అంటే చెప్తలేడు. తిరిగిపోతా ఉన్నారు, 3 రోజులు అవుతుంది, తిరుగుతున్నారు, పోతున్నారు, ఆయన చెప్పట్లేడు. అయితే వాళ్ళు మనమే ఎంక్వైరీ చేద్దాం, ఎక్కడికి ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందో మనమే ఎంక్వైరీ చేద్దాం అనుకున్నారట. అనుకొని వెళ్ళి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఒక ఆమె ఇల్లు తగలబడిపోయి, సారీ ఈ చిన్న మిస్టేక్ని మీరు క్షమించండి, ఎందుకంటే ఆ యొక్క అంశము కరెక్ట్గా నేను దాన్ని పర్టికులర్గా అక్కడ మెన్షన్ చేయలేకపోవచ్చు. దాన్ని పట్టుకునే పాపం కొంతమంది ఉంటారు, దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. అయితే ఇక్కడ ఏముందనంటే, అక్కడ ఆమె ఇల్లు తగలబడిపోయి ఆమె అక్కడ ఏమీ లేని పరిస్థితిలో ఆమె బయట కూర్చొని ఉందట. బయట కూర్చొని ఉంటే ఆయనట ఒక కారు వేసుకొని ఇట్లా పోతున్నాడట. ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు దిగేసి ఆమె దగ్గరికి పోయిండట. పోయి ఏమైందమ్మా, వీళ్ళు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు బయటపడిన విషయాలు ఇవన్నీ, ఏమైందమ్మా అని అడిగితే ఆమె ఈ విధంగా జరిగింది అది అని చెప్పినప్పుడు ఆమె అనుకుందట, ఏమో దయదలిచి ₹1 ₹2 ఇస్తాడులే, $2 $3 అనేసి అనుకుందట. అర్థమైందా? కానీ ఆయన ఇచ్చిన చెక్కు 10 లక్షలు 20 లక్షలు అంటాడు. అర్థమైందా? ఆ చెక్ ఇచ్చిండట ఆయన ఇన్వెలప్ కవర్లో పెట్టి. అంటే ఇటువంటి సాక్ష్యాలు ఉన్నాయట అన్ని. ఎవరో తెలియదు, వాళ్ళ యొక్క అవసరాలను తెలుసుకొని వాళ్ళకి ఆయనకు వచ్చిన పరిచర్యలో నుంచి ఆయన కోసం ఉంచుకోకుండా, వాళ్ళ పిల్లల గురించి ఆలోచించకుండా అవన్నీ తీసి పంచిపెట్టిండట.
ఎందుకు ఈనాడు ఆ అభిషేకం కదలట్లేదు అని అంటే, మనము దేవుడి యొక్క పనిలో పర్ఫెక్ట్గా ఉండాలి. ఉండకపోవడం వల్లనే ఈ యొక్క అభిషేకం కొంతమంది వల్ల ముందుకు వెళ్ళలేకపోతా ఉంది. అర్థమవుతుందా? నిజంగా ఆయన సాక్ష్యాలను మనం చూసుకుంటే, ఆయన ఒక అతను వచ్చేసి యాక్చువల్గా కానుక ఇవ్వబోతున్నప్పుడు ఆ కానుకను ఆయన యాక్చువల్గా తీసుకోవచ్చు, కానీ ఆ కానుక ఇస్తా అని చెప్పినప్పుడు కూడా, ఆ చెక్కే అనుకుంటా ఇస్తా అని చెప్పినప్పుడు కూడా అక్కడ ఆయన ఇంటి పరిస్థితి కూడా గుర్తొస్తుందట. ఆయన సాతాను వెనకనే ఉంటాడు, జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? ఆ ఇంట్లో సరిగ్గా డోర్ లేకపోవడం, ఆ చలి లోపలికి రావడం, పిల్లల కండ్లకు మొత్తం ఇట్లా ఆ యొక్క మంచు ద్వారా కూరుకుపోవడం, ఆ తర్వాత ఆ ఆముదమును వేడి చేసి ఆ కండ్లని వాళ్ళు మరలా దాన్ని శుభ్రం చేసి, అర్థమవుతుందా? ఆ విధమైన పరిస్థితి, చాలా క్రిటికల్ సిచ్యువేషన్, చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. కానీ ప్రవక్త గారట తన గురించి కానీ తన కుటుంబం గురించి కానీ ఆలోచించలేడట. దేని గురించి ఆలోచించండి తెలుసా? ఆయనకి తెలిసిన ఏదైతే ఉందో ఆ పరిచర్య గురించి ఆలోచించిందట. ఆమేన్. అదే విధంగా అపోస్తలులు కూడా వాళ్ళకి ఏవైతే ఆస్తులు పాస్తులు ఉన్నాయో అవన్నీ అమ్ముకొని సమానంగా పంచుకొని తిని జీవించారట. ఎప్పుడు ఇది? మేడగది అనుభవం వచ్చిన తర్వాత. ఆమేన్. మరి ఎందుకు ఈనాడు అభిషేకం రావట్లేదు? ఈరోజు మనమే పరిశీలన చేసుకోవాలి. మన హృదయాల్లో ఏముంది? ఈరోజు అదే చెక్కు మనకి ఇస్తే మనం ఏం చేస్తాం? అర్థమవుతుందా? అదే దేవుడు మనం అడిగితే మనం ఏం చేయబోతున్నాం? మన యొక్క అంతరంగంలో ఏముందో దేవుడికి తెలుసు. కోరికలు తీర్చేవాడు కాదు, అవసరాలు తీర్చేవాడు అయినాడు దేవుడు. ఎప్పుడు? నీవు వాక్యక్రమం ప్రకారంగా నువ్వు జీవించినట్టయితే నీ యొక్క అవసరాలు తీర్చేవాడు అయినాడు దేవుడు, కానీ కోరికలు కాదు. కాబట్టి ఈరోజు మనము మన యొక్క అవసరతలు ఏదైతే ఉన్నాయో ఆయనకి ఎరుగై ఉన్నాయి. కాబట్టి మీరు చేయవలసింది ఏముంది అంటే ఇతరుల కొరకు జీవించుట. అర్థమైందా? మన పరిచర్య ఏ విధంగా ఉండాలి? ఇతరుల కొరకు జీవించేదై ఉండాలి, ఇతరుల గురించి ఆలోచించేదై ఉండాలి, ఇతరుల గురించి ప్రార్థించేదై ఉండాలి. ఇదే మన పరిచర్య అయి ఉండాలి. అప్పుడు దేవుడు మనకేది కావాలో మనకి ఇస్తాడట. అర్థమైందా? మనకేది కావాలనో అది మనకు అనుగ్రహిస్తాడట. అందుకనే నిజంగా మనం అంశంలోకి వెళ్దాం. అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే, ఈ ముళ్ళ పొదలు గచ్చ పొదల్లో మొలుస్తా ఉన్నాయి. ఎక్కడి నుంచి? ఈ నేలలో నుంచి. పాపం నేల ఏం పాపం చేసింది? నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలంలోని పంట తిందువు. నీవు నేలన తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా, జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ, ఏలయనగా నీవు నేల నుండి తీయబడితివి కాబట్టి మరలా తిరిగి నేలకు చేరుదువు. నీవు మన్నే కనుక తిరిగి మరలా మన్నైపోదు అని చెప్పాను. ఇప్పుడు దేవుడు చెప్పించింది దేన్ని? ఈ మట్టిని, ఈ నేలని. అర్థమవుతుందా? ఈ నేల అప్పుడు పాపంలో పడకముందు జీవించిన జీవితం ఏం జీవితం అని అంటే పలుకుబడిన మాట. ఏం మాట అది? పలుకుబడిన మాట ద్వారా జీవించింది. ఎప్పుడైతే పడిపోయిందో ఇది చెమటోడ్చి కష్టపడి తినవలసి వచ్చింది. అవునా కాదా? మరలా ఇప్పుడు పరమగీతంలోకి వెళ్దాం మనం. పరమగీతంలో ఇక్కడ మాట్లాడించుదాం. లోయలో పుట్టు పద్మం వంటి దానవు నువ్వు, బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతా ఉన్నది. స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతా ఉన్నది. ఏ విధంగా? బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు, అంటే కల్మషము లేని దానిగా కనబడినట్లు. ఏ చెట్లలో? ఈ ముళ్ళ పొదళ్ళు గచ్చ పొదళ్ళు తీసివేయబడి ఈమె ఏ విధంగా కనబడుతుంది? ఎటువంటి పాపము లేని దానిగా. ఎప్పుడు? ఈమె మరల వాక్యం యొక్క క్రమంలోకి వచ్చినప్పుడు. ఆమేన్. ఆ వాక్యం యొక్క క్రమంలోకి వచ్చినప్పుడు ఈమె కనబడే విధానం ఏ విధంగా ఉందట? వల్లి పద్మములాగా కనబడతా ఉన్నదట. అర్థమవుతుందా? అంటే ఈరోజు మన జీవితాల్లో నిజముగా ఈ యొక్క ముళ్ళ పొదళ్ళు గచ్చ పొదళ్ళు పోయిన అనుభవం మనకుందా?
ఈరోజు తిరిగి జన్మించిన అనుభవం మనకుందా? మనం దాన్ని చూడగలుగుతున్నామా? అది చూడగలిగితే ఆమె గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి గురించి? లేనిదానా, ఓ కల్మషము లేకుండా కనపడేదానా. అర్థమవుతుందా? షారోను పుష్పములో పూయు పుష్పము వంటిదానా అంటే ఆ నా యొక్క స్వభావము కలిగిన దానా. ఎవరి గురించి మాట్లాడుతున్నాయన? ఆయన యొక్క స్వభావము కలిగిన దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎటువంటిది? బలురక్కసి చెట్లలో వల్లి పద్మము వంటి దానా అంటే కల్మషము లేకుండా నా కొరకే జీవించేదానా. అర్థమవుతుందా? అంటే ఏంటట? ఈమె ఆయన కొరకు జీవించేది ఉందట. ఆయన ప్రియుడు చెప్తా ఉన్నాడు, నా యొక్క స్వభావాన్ని నువ్వు కలిగి ఉన్నావు, నువ్వు నాలాగా కనబడతా ఉన్నావు, నన్ను నువ్వు ధరించుకొని ఉన్నావు, నేను ఏమయ్యానో నీలో అదే ఉంది. ఆ యొక్క బలురక్కసి చెట్ల మధ్యలో, ఈ లోకములో, ఈ పాపములో, ఈ విధంగా కుయుక్తుల ద్వారా నిండిపోయి ఈ విధంగా ఉన్న సమాజములో నీ యొక్క సొంత ఆలోచనలకి తావియక ఆ బలురక్కసి చెట్ల యొక్క ఆ స్వభావాన్ని నువ్వు తీసుకొనక. అంటే ఆ స్వభావం ఏంటి? అసూయ, ద్వేషం, కోపం, క్రోధం, ఇవన్నీ ఎటువంటి స్వభావాలు? ఇవి బలురక్కసి చెట్ల యొక్క స్వభావాలు. అవునా కాదా? ఈ నేల చెప్పించబడింది. అవునా కాదా? మరలా ఈమె అక్కడ నుంచి బయటికి వచ్చి షారోను పుష్పములో పువ్వు వంటిదానా, పుష్పము వంటిదానా. ఈమె మరలా ఏ విధంగా మారుతుంది? మరలా షారోను పొలములో పూసే పుష్పములాగా కనబడతా ఉన్నది. అంటే ఆయన యొక్క స్వభావాన్ని ధరించింది. లోకంలో నుంచి వేరే ఆమె గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన భార్య గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఆ ప్రియురాలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ యొక్క స్వభావంలో నుంచి అనగానే మనం అనుకుంటా ఉంటాం, ఈ స్వభావాల గురించి మాట్లాడగానే ఈమె ఆ స్వభావానికి సంబంధించింది, ఈయన ఆ స్వభావానికి సంబంధించిన వాడు అనేసి మనం అనుకుంటా ఉంటాం. కానీ ఈ నేలలోనే ఆ స్వభావం ఉందట. ఎటు చూడాలి ఇప్పుడు? ఇట్లా చూపెట్టగడం కాదు, ఇట్లా చూపించుకోవాలి. ఎటు తిరగాలి ఇప్పుడు? ఇటు తిప్పాలి. అర్థమైందా? ఇటు తిప్పుకొని మనం మాట్లాడే మాట ఏ విధంగా ఉంది, ఒకళ్ళ పట్ల మనకు అసూయ ఉందా, ఒకళ్ళ పట్ల మనకి ద్వేషం ఉందా, మనలో ఆ యొక్క స్వభావం ఏలుతుందా, ఆ వ్యక్తిని మనం దేని వల్ల గుర్తించవచ్చు అని లేఖనం చెప్తుంది? ఫ్రూట్. అవునా? ఆడు వేసుకున్న సూటు కాదు, వాడు కొట్టుకున్న సెంటు కాదు. అర్థమవుతుందా? దేని వల్లట? నువ్వు ఎంతన్నా మాట్లాడు, కానీ ఆ ఫ్రూట్ రాలేదనుకో ప్రయోజనం లేదట. అవునా కాదా? నువ్వు ఎంతన్నా మాట్లాడు, నువ్వు ఎంతన్నా పరిచర్య చేయి, నువ్వు ఎంతన్నా ఎగురు, ఎంతన్నా దూకు, కయ్యను ఎంతగానో చేసిండు, కానీ బలిపీఠం అంగీకరించబడిందా? బలి అంగీకరించబడిందా? ఎందుకు అంగీకరించబడలేదు? వాని యొక్క సొంత సిద్ధాంతం ద్వారా బలిపీఠాన్ని కట్టడానికి ఇష్టపడ్డాడు. అవునా కాదా? కానీ ఏబేలు కట్టిన బలిపీఠం ఏంటి? ప్రత్యక్షతతో కూడుకున్న బలిపీఠం. ఆమేన్. ఇప్పుడు మనం కట్టాల్సిన బలిపీఠం ఏంటి? ప్రత్యక్షతతో కూడుకున్న బలిపీఠం కట్టవలసి ఉంది. అంటే ఆ స్వభావాన్ని వేరే వాళ్ళలో మనం చూసేది కాదు, మన లోపల ఉందా లేదా అనేసి మనం చూసుకొని మనం సరి చేసుకోవాలట. అర్థమవుతుందా? అంటే మన లోపల మనం చూసుకోవాలి ఆ స్వభావాన్ని. ఈరోజు ఏమన్నా ఉందా? నిజంగా ఇది చూసిన పౌలు గారే అంటున్నాడు. ఏమంటున్నాడు? నిజంగా ఇంతకు ముందు ఆయన జీవితాన్ని చూసుకున్నట్టయితే ఆయన యేసు ప్రభుని నమ్మిన ప్రతి వారిని కూడా చెరసాలలో వేసి బంధించి హింసించే స్వభావం కలిగిన వాడు. ఎవరు? పౌలు గారు. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆయన స్వభావము దమస్కు మార్గంలో మారిందో, ఎప్పుడైతే క్రీస్తు ఆయనను దర్శించిండో, ఆ క్రీస్తు దర్శించినప్పుడు ఆయన ఏదైతే నమ్మిండో, ఏదైతే దేవుడు అనేసి ఆయన అనుకుంటున్నాడో ఆ దేవుడి లాగానే ఆయన వచ్చి మాట్లాడిండట. ఎందుకనంటే ఆయనకు అంతకుముందు యేసు ప్రభు దేవుడు అనేసి చెప్తున్నారు కాబట్టి కోపం వస్తుంది ఆయనకి. అవునా కాదా? పౌలు గారికి ఎందుకు కోపం వస్తుంది? యేసు ప్రభు దేవుడు అని చెబితే, యేసు ప్రభు దేవుడు ఏంది? అగ్ని స్తంభంలో వచ్చిన వాడు దేవుడు. ఆయన అగ్ని స్తంభమై మేఘస్తంభమై ఆ మోసే కాలంలో నడిపించిండు. ఆయన దేవుడు. నువ్వు ఎట్లా అంటావు? మనిషిని పట్టుకొని దేవుడు అంటావు నువ్వు అనేసి వీళ్ళందరినీ హింసించి చెరసాలలో బంధించుట కొరకే దమస్కు మార్గంలో ఆయన ఆ యొక్క లేఖను తీసుకొని వస్తా ఉన్నాడు, అధికారాన్ని తీసుకొని వస్తా ఉన్నాడు. అప్పుడు దేవుడు దమస్కు మార్గంలో దర్శిస్తా ఉన్నాడు. ఎట్లా దర్శిస్తున్నాడు? ఆయన ఏదైతే దేవుడు నమ్ముతుండో అదే అగ్ని స్తంభంలో దర్శిస్తా ఉన్నాడు. ఆమెన్. అప్పుడు దేవుడు ఎవడవు నువ్వు అని అడిగితే, నీవు హింసిస్తున్న యేసుని అనేసి ఆ స్వరం వినపడుతుందట. ఎవరికి వినపడుతుంది తెలుసా? పౌలు గారికి వినపడుతుంది.
ఆమెన్. ఇది ఎవరికి వినపడుతుంది? పౌలు గారికి వినపడుతుంది, వీళ్ళకి వినపడతలే. కానీ పౌలు గారికి వినపడుతుంది ఇది. ఇప్పుడు ఎవరికి వినపడుతుంది ఈ స్వరం? వధువుకి వినపడుతుంది. ఈ బలురక్కసి చెట్ల నుంచి బయటికి రావడానికి అవకాశం ఎవరికి ఇవ్వబడుతుంది? వధువుకి ఇవ్వబడతా ఉన్నది. కానీ మిగతా వారికి కాదు. ఇది బాహాటంగా చెప్పుకునేది కాదు. ఇది బాహాటంగా చెప్పుకునేది కాదు. కానీ ఇది అందరికేమో ఉపమానాలల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రసంగం చేస్తా శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు రహస్యంగా ఇంట్లో కూర్చోబెట్టి చెప్తా ఉన్నాడు. ఆమెన్. ఇంట్లో కూర్చోబెట్టి చెప్తా ఉన్నాడు. అయితే వీళ్ళందరికీ మాత్రం ఉపమానాల్లో చెప్తా ఉన్నాడు. అంటే ఇది అందరికీ కాదు, ఏర్పరచబడిన వారికే. ఎవరికనంటే భార్యకే. ఎవరికి చెప్తాడు ఆయన? భార్యకే చెప్తాడు. ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి చెప్పడు. ఎందుకు చెప్పడు అని అంటే చెప్పినా అర్థం కాదు. అంతేనా కాదా? నువ్వు చెప్పు, పిచ్చోడు అంటారు నేను. అవునా కాదా? ఏమంటారు? నువ్వు పిచ్చోడివి, నీకు తెలియదు. మా అంత ఎదిగితే నీకు అర్థమవుతుంది. ఈడ ఎదగాల్సింది ఇట్లా కాదు, ఏజ్లో కాదు, ఆయనలో, ఎన్నికల్లో. అర్థమవుతుందా? ఆయన ఏర్పరచుకున్న దానిలో ఆ యొక్క నీ కుమారుని స్థానం, నువ్వు భార్య స్థానం నీకు తెలపబడితే నువ్వు అక్కడ నిలబడగలుగుతావట. ఎంతగా తర్ఫీదు ఇచ్చి నిలబెట్టినా, సూట్ వేసి బూట్ వేసి నిలబెట్టినా ఆడ మనం నిలబడలేమంటున్నాడు. ఎందుకనంటే పులిలాగానే మాట్లాడుతుంది, పులిలాగానే చూస్తుంది. అర్థమవుతుందా? నక్క పులి వేసి వేసుకుంది అనుకో, అది నేర్చుకోవాలి. పులి ఎట్లా చూస్తుంది? ఇట్లా చూస్తుంది. పులి ఎట్లా నడుస్తుంది? ఇట్లా నడుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ తర్ఫీదు పొందుకోవాలి. ఇది ఎక్కడ పోయి? ఇన్స్టిట్యూట్లకు పోయి. ఆమెన్. ఎందుకు? ఇది నక్క. కానీ ఇది ఏమి చేయాలంటే ఇన్స్టిట్యూట్లకు పోయి తర్ఫీదు పొందుకొని వచ్చి నిలబడాలి, డిగ్నిటీగా నిలబడాలి. ఎలాగా? పులిలాగా నిలబడాలి, సింహం లాగా నిలబడాలి. కానీ రియల్ సింహం అక్కడికి వస్తేనట అడవిలో ఉన్న అరుపులన్నీ ఆగిపోతాయట. ఆమెన్. రియల్ సింహం అక్కడికి వస్తే సీమ సైతము చెట్టుకు మనడం ఆపుతుందట గర్జించగానే. ఎందుకు? అది నటించేది కాదు, దాని స్వభావమే అది. అర్థమవుతుందా? ఏం స్వభావం? అది పుట్టుకనే సింహం, దానికి ఇవ్వబడింది, అది దానికి సంబంధించింది. కానీ ఈరోజు ఏర్పరచుకునేది కాదు. మనము ఏర్పరచబడిన వారమైతే, తర్ఫీదులు పొందిన వారమైతే మనము జ్ఞానాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోగలుగుతాం, మనం మాట్లాడగలుగుతాం, ఏదో చెప్పగలుగుతాం. 4 రాళ్ళు వెనకేసుకుంటాం. ఏ రాళ్ళు? ఈ లోకధనం. ఎలా వెనకేసుకొని ఎడిపోతాం? ఆ మూట పట్టుకొని నరకానికి పోతాం. అర్థమవుతుందా? మూట పట్టుకొని పోము, వదిలేసిపోతాం. కానీ దీనికోసం ప్రయాసపడతా ఉంటారు. అర్థమైందా? దీనికోసం ప్రయాసపడతా ఉంటాం. ఎందుకు అనంటే మనకి మన యొక్క స్థానం మనకు తెలపబడకపోతే అప్పటి వరకు ఆమెట బలురక్కసి చెట్ల మధ్యలో ఉంటది. కానీ ఆమెకు అర్థం కాదు. కోడిపిల్లల మధ్యలో ఉంటది పక్షిరాజు, కానీ ఆమెకు అర్థం కాదు. కానీ ఎప్పుడైతే ఆ స్వరం వినపడుతుందో, ఆ యొక్క పౌలు గారికి ఎప్పుడైతే ఆ స్వరం వినపడదో అప్పుడు ఏమైంది? బయటకు వచ్చేసిండట. అయ్యో, నిన్ను నేను హింసించిన్నా ఇన్ని రోజులు. ఓ మై లార్డ్, నన్ను క్షమించు. ఓ ప్రభువా, నువ్వేనా అది? ఆ అగ్ని స్తంభమే మా మధ్యలో నడిచిందా? ఓ మై గాడ్, నేను దాన్ని చూడలేకపోయినా, నన్ను క్షమించు. అర్థమవుతుందా? అప్పటి నుంచి ఆయన యొక్క స్వభావం మారడాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆ మారినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు తెలుసా? ఇంతకు ముందున్న కోపం నాలో కనపడతలేదు, ఇంతకు ముందున్న ద్వేషం నాలో కనపడతలేదు, ఇంతకు ముందున్నది దానిలాగా లేకుండా ఇప్పుడు నేను కొత్తగా ఉన్నా. ఏ విధంగా ఉన్నా? కొత్తగా ఉన్నా. కాబట్టి ఇది నేను కానే కాదు. నాకు తెలుసు, నా స్వభావం నాకు తెలుసు, నా మాట తెలుసు, నా చూపు తెలుసు, నా ప్రవర్తన తెలుసు. నాకు ఈరోజు చెక్కిస్తే నేనేం చేస్తానో తెలుసు. అర్థమైందా? నాకు కానీ దేవుడు పిలిచి నీకేం కావాలో అడుగంటే నేనేం అడుగుతానో నాకు తెలుసు. కానీ ఈ రోజు నేనేం అడుగుతానో నా యొక్క ఆలోచన మారింది, నా నడత మారింది. అర్థమవుతుందా? నేను ప్రవర్తించే ప్రవర్తన మారింది. ఇవన్నీ ఇప్పుడు నాకు వేరేది ఇవ్వబడింది. ఏదది? మనకి నిజంగా చర్చిలను ఎస్టాబ్లిష్ చేయమనేసి దేవుడు చెప్పట్లేడు. ఏం చెప్తున్నాడు? శిష్యులనిగా చేయమంటా ఉన్నది లేఖనం. ఏం చెప్తుంది? శిష్యులని చేయండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, క్రీస్తు యొద్దకు నడిపించండి, గాలాలేసి వేరే వాళ్ళ చర్చిలో నుంచి మన చర్చిలోకి లాగకండి. అర్థమవుతుందా? ఏమేసి? ఆ చర్చిలో గాలం, ఈ చర్చిలో గాలం, ఈ చర్చిలో గాలం వేసి మన చర్చిని ఎస్టాబ్లిష్ చేసుకొని
అర్థమవుతుందా? ఈ రోజు నేను కూడా ఒక సేవకుని అని చెప్పుకునే విధంగా మనం ఎదగొద్దట. మరి దేవుడే కానీ పరిచర్యను ఏర్పరిస్తే దేవుడే ఎస్టాబ్లిష్ చేస్తాడా లేదా? దేవుడే దాన్ని ముందుకు తీసుకెళ్తాడా లేదా? మనం ఎందుకు దాన్ని పొందుకోలేకపోతున్నామంటే నమ్మకం లేకపోవడం వల్ల. ఆమెన్. దేనివల్ల? నమ్మకం లేకపోవడం వల్ల, గాలాలు వేయడం వల్ల. ఆమెన్. ఏడా? సంఘాలలో గాలాలు ఏడబడుతున్నారు వీళ్ళు, సంఘాలలో వేస్తున్నారు గాలాలు, వేసేసి పడతా ఉన్నారు. అందుకనే ఈరోజు ఫాస్ట్ ఫుడ్ మానేయండి, ఇంటి ఫుడ్ తినండి. ఆమెన్. ఏ ఫుడ్ తినాలి? ఇంటి ఫుడ్. ఫాస్ట్ ఫుడ్ చాలా బాగానే ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది, కానీ వాడు ఆ నూనెలోనే ఏంచి 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 అది ఇస్తే చాలా టేస్ట్ కనపడతా ఉంటుంది మనకి. అర్థమైందా? కానీ ఇంటి ఫుడ్ మాత్రం ఆ ట్యాన్సర్ పాపం. ఇంట్లో ఎట్లా అంటే మంచిగా ఫ్రెష్ నూనె తీసుకొని దాంట్లో మంచిగా రొట్టెని తీసుకొని కలిపి ఆమె చేసిస్తుంది. పక్షిరాజు ఆహారం. అర్థమవుతుందా? ఇది ఫాస్ట్ ఫుడ్కి మనం అలవాటు పడితే, ఈ యొక్క ఆన్లైన్ బోధలకి మనం అలవాటు పడితే, మన ఇంటి బోధ ఎట్లుంటుందంట తెలుసా? సప్పసప్పగా ఉంటుందట. చట్ ఎవరు తింటారు? రోజు హోటల్ తిన్నామనుకో, ఇంటికి వచ్చి తినమంటే ఏం వంట ఇది? ఇది వంటనా పెంటనా? చట్ మాకొద్దు, చట్ మాకొద్ది, ఇది మేము తినలేము. అబ్బా బాబా బాబా ఏం తింటారు? ఇలా ఉప్పు ఏది, కారం ఏది, ఇందులో అదేది ఇదేది. అసలైన మన్నాకి వంకలు ఐగుప్తులో దొరికిన దానికి మాత్రం లొట్టలు వేసుకొని తిన్నారు. అర్థమైందా? పిక్కటంగా కష్టపడ్డారు, లొట్టలు వేసుకొని తిన్నారు. అదే అంటున్నారు మళ్ళీ బయటికి తీసుకొచ్చినా కానీ. ఏముందయ్యా ఇందులో? రోజు కురిసే మన్నా అనే అదే తినాలా మేము? ఏం తింటాం? ఏం రుచి ఉంది? సప్పగా ఎట్టనో ఉంది. అక్కడ చూడు ఉల్లిగడ్డలు చూడు, ఆడ వంకాయలు చూడు, మాంసం చూడు, చేపలు చూడు. అర్థమవుతుందా? ఆడ ఉన్న ఘనత చూడు, ఇవన్నీ చూడు. ఇక్కడ మమ్మల్ని చూడు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మాకు ఇది తినాలనిపిస్తుంది, ఏం చేస్తావు నువ్వు అని కొంతమంది. పాపం నిజంగా అంతమందిని భరించగలిగిండానంటే దేవుని గొప్ప కృప అనుకోవాలి అసలు. అర్థమైందా? ఈనాడు 2, 3, 4తోనే వామ్మో అన్న విధంగా ఉంది ఈనాడు సంఘాలు. అర్థమైందా? కానీ ఆనాడు చూసుకుంటే అమ్మ అంతమంది. అయినా కానీ నిజంగా మోషే ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసరికి ఆయనకి ఇచ్చింది కూడా మర్చిపోయాడు. అంత టార్చర్ పెట్టి వాళ్ళని. అర్థమైందా? వామ్మో ఏం మనిషివయ్యా నువ్వు, అసలు మాకు అర్థం అవుతలేదు. అటు ఉంటే ఆనైనా బతుకుతుంటే, ఇటు చూస్తేనేమో ఎర్ర సముద్రం, వెనక చూస్తేనేమో వాళ్ళు వెనక తరుముకుంటూ వస్తా ఉన్నారు. ఇప్పుడు ఎటు చూసినా అటే ఉంది, ముందుకు పోతే నొయ్యి, వెనక పోతే గొయ్యి అన్నట్టుంది. మా పరిస్థితి ఏంది ఇప్పుడు? మమ్మల్ని తీసుకొచ్చి నువ్వు ఇరికిచ్చినావు అనేసి ఒకటే లొల్లి. ఎవరు? మనోళ్ళంతా. అప్పుడు ఏం చెప్తుండు? ఓ ప్రభు ఏందయ్యా ఇది అనేసి మొరపెడతా ఉన్నాడు. ఏం చేస్తుండు? మొరపెడుతున్నాడు. పాపం ఇచ్చిండు ఆయన కానీ మర్చిపోయిండు. ఏం తెలుసా? మొరపెట్టనేలా పలుకు. ఏం చేయి? నీకు నేను అధికారం ఇచ్చినా నువ్వు పలుకు. ఈరోజు కన్ఫ్యూజన్ చేసి పాస్టర్ల బుర్రలు తిని పాస్టర్లని పిచ్చోలు చేయగలిగే సామర్థ్యత పిహెచ్డీలు ఎల్ఎల్బీలు సంఘాల్లోకి వచ్చేసినాయి. అర్థమవుతుందా? వచ్చేసి ఏం చేస్తున్నాయి? పాస్టర్ల బుర్రల్ని తింటా ఉన్నాయి. ఎవరి బుర్రలు? పాస్టర్ల బుర్రలు తింటున్నాయి. అర్థమైందా? ఈనాడు పాస్టర్లు కూడా అట్లే ఉండలేని కొంతమంది, అందరు కాదు. ఏ విధంగా? ఈరోజు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళని వెంబడించడం, ఎవరు మంచిగా పొజిషన్లు ఉంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం. ఆడ వాక్యం ఉందా లేదా చూసేది లేదు. ఈడ 10,000 రూపాయలు కానుకిచ్చిందంటే ప్రభు ఆయన కుటుంబాలను దీవించండి. వీడు లేక ఇవ్వలేదనుకో, వాడి దగ్గర ఉందా లేదా చూసేది లేదు. ప్రభు ఆయన ఇస్తలేడు వీడిని అసలు నువ్వు ఏం చేస్తావు? చెయ్యి ప్రభు, నువ్వు. ఇక నేను చెప్పను. అర్థమైందా? నువ్వే చెయ్యి. అసలుకి ఏం పరిస్థితి ఉంది? తండ్రి అంటే ఏంటంటే కుటుంబాల్లోకి వెళ్ళి పరిస్థితి ఏంటో గమనించి చూసి, అర్థమవుతుందా, దాన్ని సమకూర్చగలిగిన సామర్థ్యత కలిగిన వాడే కాపరి. నిజమైన గొర్రెల కాపరి ఏం చేయాలి? ఎక్కడైతే పచ్చిక గల చోటు ఉందో అక్కడికి తీసుకెళ్ళి మేపాలి. అర్థమవుతుందా? అంటే ఈరోజు ఫాస్ట్ ఫుడ్ బ్యాన్ చేయాలి. ఏం చేయాలి? నాకు కూడా దేవుడు కళ్ళు తెరిచిండు. ఏ విషయంలో చెప్పాలా?
మన సంఘానికి ఇవ్వబడిన వర్తమానం మన సంఘానికి ఇవ్వాలి. అర్థమవుతుందా? నా సంసారం ఎందుకు బయట పెట్టాలి? మీకు అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? అర్థమైన వాళ్ళంతా ఆమెన్ చెప్పండి ఒకసారి. ఆమెన్. అంటే మన కుటుంబానికి ఇవ్వబడిన ఫుడ్ మన కుటుంబానికి ఇవ్వాలి. నీకు ఒకవేళ వేరే సంఘాలకి నీకు ఇన్విటేషన్ వస్తే నువ్వు వెళ్ళి ఆ సంఘాలకు వర్తమానం ఇవ్వండి. ఆ సంఘాలలో ఇవ్వబడింది నీకు ప్రేరణ వస్తే వేరేలోకి ఇవ్వండి. కానీ నీ కుటుంబంలో జరిగేదాన్ని బయటికి ఎందుకు లైవ్ చేయాలి? నా కళ్ళు కూడా దేవుడు తెరిచిండు. కాబట్టి ఇక్కడి నుంచి మా కుటుంబంలో జరిగే మీటింగ్లు లైవ్లో రావు. అర్థమైందా? ఎడ రావు? లైవ్లో రావు. ఎందుకు రావు అని అంటే మా కుటుంబానికి ఇవ్వబడిన ఫుడ్ మా కుటుంబంలో దేవుడు ఇస్తా ఉన్నాడు. కానీ ఒకవేళ దేవుడు దీన్ని వేరే వాళ్ళు వినాలి అని అనుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆ జనాంగాన్ని ఇక్కడ తీసుకొస్తాడట. అవునా కాదా? ఆమెన్. ఆ జనాంగాన్ని ఇక్కడికి తీసుకొని వస్తాడట ఆయనే. ఎందుకు అని అంటే ఎవరికైతే ఆహారం అవసరం ఉన్నదో అక్కడికి మనని పంపిస్తాడు. అపోస్తులను నిజంగా వాళ్ళని పరిశుద్ధాత్ముడు నన్ను ఇక్కడికి పంపించిండు, నన్ను అక్కడికి పొమ్మన్నాడు, నన్ను ఇక్కడికి పొమ్మన్నాడు, నన్ను అక్కడికి పొమ్మన్నాడు అని అన్నారు. కొర్నేలు ఇంటికి పేతురుని పంపలేదు, పేతురు ఇంటికి కొర్నేలుని పంపలేదు. కానీ కొర్నేలుతో దేవుడు మాట్లాడుతుండు, పేతురుతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. అంటే అక్కడ కార్యం చేస్తున్నాడు, ఇక్కడ కార్యం చేస్తా ఉన్నాడు. అర్థమవుతుందా? అక్కడ ఈయన గురించి చెప్తున్నాడు, ఇక్కడ ఈయన గురించి చెప్తున్నాడు. చెప్పేసి అందులో నుంచి ఒక వ్యక్తిని పంపించి అక్కడికి పోకముందే ఆయన కిందికి దిగి వస్తా ఉన్నాడు. ఎవరు? పేతురు. ఎందుకు? నువ్వు వెతికే వ్యక్తి నేనే. మరి ఎంత చేసే కార్యం ఎవరు? పరిశుద్ధాత్ముడు. అవునా? మరి అదే పరిశుద్ధాత్ముడు ఈ రోజు ఉన్నాడని నమ్మకపోవడం వల్లనే మనం గాలాలు వేస్తా ఉన్నాం. ఏమేస్తున్నాం? గాలాలు. ఈ చర్చికో గాలం, ఆ చర్చికో గాలం, ఈ చర్చికో గాలం. అర్థమవుతుందా? వీళ్ళకో గాలం, వాళ్ళకో గాలం వేసేసి మనం ఏం చేస్తున్నాం అనంటే అందులో నుంచి లాగేసి నాకు కూడా ఒక పరిచర్య ఉందనేసి మనం చెప్పుకుంటా ఉన్నాం. కానీ నిజముగా నీవు కానీ దేవుడు ఎన్నుకున్న ఎన్నికైతే దేవుడు నీ దగ్గర పంపిస్తాడట. ఆమెన్. దేవుడు నీ దగ్గర పంపిస్తాడు. మీరు జాగ్రత్తగా వినాలి. అర్థమైందా? దేవుడు మీ దగ్గరికి పంపిస్తాడట. మనం చేసేది కాదు ఇది. ఆయన పరిచర్య ఆయన చేసుకుంటాడు. నిన్ను పిలుచుకుంటే ఆయన పిలుచుకుంటే ఆయనే పంపించాలి కదా. నిన్ను పిలుచుకుంటే ఆయనే చూసుకోవాలి కదా. ఇప్పుడు ఏలియాని పిలిచినప్పుడు దేవుడు ఆ కరువు వస్తున్నాయి కానీ ఏలియా తన గురించి తను ఆలోచించుకోవట్లేడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో దాన్నే వెళ్ళి చెప్తా ఉన్నాడు అక్కడ. ఏమని? thus saith the Lord. దేవుడు ఇలా చెలవిస్తా ఉన్నాడు, నువ్వు చేసింది తప్పు, నువ్వు ఈ విధంగా చేయకూడదు. అర్థమవుతుందా? ఆ విధంగా వివాహం చేసుకోవడం తప్పు. అర్థమవుతుందా? అందు నిమిత్తమే ఈనాడు వర్షం పడదు అనేసి డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఎవరు? ఏలియా వెళ్ళి. కానీ ఏలియాకి తెలుసు తర్వాత కరువు వస్తుందని తెలుసు. కరువు వస్తుందని వర్షం పడదు అని అంటే ఏలియా కూడా దాంట్లోనే ఉండగా 3.5 సంవత్సరాలు వర్షం పడకపోతే ఏలియా ఏం చేయాలి? మరి చచ్చిపోను. నేంది ప్రభావ నువ్వు గట్ల మాట్లాడతావు? నా గురించి ఆలోచించవాను? నా గురించి నీకు చింత లేదా? నా గురించి నీకు బెంగ లేదా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నాకు అర్థమవుతలేదు. నువ్వు ఒక్క మాటనా? ఈరోజు భార్యలు ఇట్లున్నారు. ఏ విధంగా ఉన్నారు? ఆడ ఏం చెప్పిండో అర్థం చేసుకోవడం, భర్త పోషించగల సమర్థుడని కానీ గ్రహించరు. కానీ భార్యలు ఏం చేస్తారు? చేస్తూనే ఉంటారు. ఇంకా అర్థమవుతుందా? శ్రద్ధ లేదా నీకు? మా గురించి నువ్వు పట్టించుకోవా? మా గురించి నువ్వు ఆలోచించవా అనేసి అన్నాడా ఏలియా? చెప్పిండు అట్లని? ఏమంటుండే ఏలియా? thus saith the Lord. ఆమేన్. ఇప్పుడు ఏలియా పట్ల ఎవరు కేర్ తీసుకోవాలి? ఎందుకు తెలుసా? దేవుడు ఏదైతే చెప్పిండో ఏలియా దాన్నే తీసుకొచ్చి మాట్లాడిండు. ఇప్పుడు ఏ సమస్య వచ్చినా ఆయనే చూసుకోవాలి. ఎటువంటి కరడు పరిస్థితి వచ్చినా, గట్టు పరిస్థితి వచ్చినా, ఆహారం లేకపోయినా, నిద్ర పడుకోవడానికి ప్లేస్ లేకపోయినా, తాగడానికి నీళ్లు లేకపోయినా, ఏమి లేకపోయినా నువ్వు ఎట్లా చేస్తావో నాకు తెలియదు, కానీ నువ్వు చేస్తావు. ఆమేన్. ఇది నమ్మిండా లేదా ఏలియా? మరి నాడు సేవకులుగా పిలువబడితే మనం కూడా దాన్ని నమ్మాలనా లేదా? ఆమేన్. అందుకనే నేను అనేది ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ కోసం ఇంటి ఫుడ్ని తినకుండా మానేయకండి. ఫాస్ట్ ఫుడ్ ఏం చేస్తుంది? తినడానికి నాలుకకి చాలా రుచిగా ఉంటుంది. అవునా కదా? చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకనంటే ఆడ కొంచెం, ఈడ కొంచెం, ఈడ కొంచెం, ఆడ కొంచెం, ఈ బుక్ కొంచెం, ఆ బుక్ కొంచెం, ఈడ కొంచెం, ఆడ కొంచెం అన్ని ఏరకొచ్చేసి తీసుకొచ్చి అవి పెడుతుంది. అందరి గురించి మాట్లాడతలే, కొంతమంది గురించి మాట్లాడుతున్నా. అయితే తెచ్చి పెడితే ఈమె తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అవునా కదా? అవి నూనెలో ఎంచి అదే నూనె అల్లనే ఎంచి అది మడ్డి ఆయిల్ లాగా మారుతుంది. ఏ ఆయిల్? ఇంజన్ నుంచి తీసిన ఆయిల్ లాగా మారుతుంది.
ఆ మారిన దాంట్లోనే ఈ చికెన్ వేసి ఇస్తే లొట్టలు వేసుకొని తింటా ఉంటాం ఈరోజు. దాన్ని తిని హాస్పిటల్లో పడి రోగాల పాలై ఇవ్వబడిన దాన్ని కోల్పోతాం, ప్రాణాలు కూడా పోవచ్చు. చచ్చిపోయిన వాళ్ళు లేరా ఫాస్ట్ ఫుడ్ తిని? నేను చూసిన చాలా మందిని హాస్పిటల్లో. అవునా కదా? అంటే ఫాస్ట్ ఫుడ్ ఇంత డేంజర్. మరి ఏ ఫుడ్ బెస్ట్? ఇంటి ఫుడ్ బెస్ట్. అవునా? ఇంటి ఫుడ్ నీకు అంత టేస్టీగా ఉండకపోవచ్చు, ఇంటి ఫుడ్ నీకు అంత రుచికరంగా నీకు రాకపోవచ్చు, కానీ ఆ ఫుడ్ నీకు ఆరోగ్యాన్ని ఇస్తుందట. అర్థమవుతుందా? ఆ ఫుడ్ నీకు మార్గాన్ని సరళం చేస్తుందట. ఆ ఫుడ్ నిన్ను ఎత్తబాటుకు సిద్ధపరుస్తుందట. ఏ ఫుడ్? ఇంటి ఫుడ్. ఇప్పుడు మనం ఏ ఫుడ్ గురించి ఆలోచించాలి? ఇంటి ఫుడ్ గురించి ఆలోచించాలి. మన శ్రద్ధ, మన ఏకాగ్రత అంతా ఏడబెట్టాలి, ఇంటి మీద పెట్టుకోవాలి. కొంతమంది నిజంగా నేను చూస్తూ ఉంటాను, బయటికి వెళ్ళినా కానీ వాళ్ళు క్యారేజ్ పట్టుకొని పోతారు. రీసెంట్గా మన తమిళనాడులో సీఎం అయిండు ఎవరు? విజయ్ సహోదరుడు. అయితే ఆయన ఏం చేసిండు? ఇంటి నుంచి క్యారేజ్ పట్టుకొని పోయిండట. ఎవరు? సీఎం. సీఎం ఇట్లా అంటే క్యారేజ్లే కాదు, మేకపోతులైనా తెచ్చి టేబుల్ మీద పెడతారు. అర్థమైందా? ఎందుకనంటే ఆయన ఏదో ఒక కంపెనీకి CEO కాదు. అర్థమవుతుందా? అక్కడ సీఎం, ఆ రాష్ట్రానికి సీఎం. ఆ సీఎంకి ఎంత హోదా ఉంటుంది, ఎన్ని చేయగలడు ఆయన, ఎన్ని రకాలు తినగలడు. కానీ ఆయనకి ఇంటి ఫుడ్ ఇష్టమైందట. ఇంటి నుంచి క్యారేజ్ తెచ్చుకొని ఆ టయానికి ఓపెన్ చేసుకొని తింటా ఉన్నాడు. చాలామంది గొప్ప గొప్పోళ్ళు కూడా, గొప్పోళ్ళు అనుకుంటున్న వారు లోకంలో గురించి మాట్లాడుతున్నాను నేను, వాళ్ళందరూ కూడా మనందరం చికెన్లు మటన్లు పీక్కొని తింటా ఉంటుంటే వాళ్ళేమో ఆకులు అలములు తింటారు. తెలుసా మీకు? పొద్దున్నే లేచి ఆకులు అలములు తిని వాళ్ళు చూపించుకుంటుంటారు. నిజంగా చూస్తే వాళ్ళు ఆరోగ్యంగా కనపడతా ఉంటారు. అవునా కాదా? ఎందుకనంటే ఈ లోకం అంతా కూడా ఏ విధంగా అయిపోయింది మనం చూడాలి ఒకసారి. అంటే లేని వాళ్ళే ఎగిరెగిరి పడతా ఉన్నారు ఈరోజు. అర్థమైందా? వీళ్ళేమో ఇంటి ఫుడ్ తినడానికి ఇష్టపడతా ఉన్నారు, అది కూడా ఆరోగ్యకరమైన ఫుడ్ తినడానికి ఇష్టపడతా ఉన్నారు. ఏ ఫుడ్ ఇది? ఆరోగ్యకరమైన ఫుడ్. అంత ఆరోగ్యకరమైన ఫుడ్ ఇవ్వబడిన తర్వాత కూడా ఫాస్ట్ ఫుడ్కి ఇష్టపడతా ఉన్నారు. ఆ యొక్క ఐగుప్తులో దొరికిన చేపలు కావాలి వీళ్ళకి, ఆ ఉల్లిపాయలు కావాలి మళ్ళీ వీళ్ళకి, అక్కడ ఉన్న బంగారం కావాలి వీళ్ళకి. వాటి మీద ఆశ చచ్చిపోలే. ఎవరికి? వీళ్ళకి. కానీ ఇక్కడ కురిపించబడేది ఏంటంటే మన్నా. ఏం మన్నా ఇది? తాజా మన్నా. ఈ మన్నా మిమ్మల్ని వాగ్దాన భూమిలోకి తీసుకుపోయే మన్నా. అర్థమవుతుందా? వాగ్దాన భూమిలోకి తీసుకుపోయే మన్నా ఆ యొక్క అగ్ని స్తంభము మేఘ స్తంభంగా నడిపిస్తుంది. అయినా కానీ వీళ్ళకి తృప్తి లేదు, మనశ్శాంతి లేదు. ఎందుకు లేదు అనంటే అక్కడ వీళ్ళకి మనసులో వేరేది ఉంది. ఏముందంటే ముళ్ళ పొదళ్ళు, గచ్చ పొదళ్ళు. ఈమె ఎవరంటే ముళ్ళ పొదళ్ళు, గచ్చ పొదళ్ళు లేని దానా, నా యొక్క స్వభావము కలిగిన దానా, షారోను పుష్పము వంటి స్వభావము కలిగిన దానా. ఈ విధంగా అంటే నిజమైన క్రైస్తవుని ఎక్కడికి నడిపిస్తాడు తెలుసా? సిలువ యొద్దకు నడిపిస్తాడట. మీరు దేవుని నమ్ముకుంటే మీకు కారు ఇస్తాడు, మీకు బంగ్లా ఇస్తాడు. అర్థమవుతుందా? మీకు ఇది ఇస్తాడు, అది ఇస్తాడు అని చెప్పడట. మీకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, మీరు బాధలు పొందుకుంటారు అని చెప్తారట. ఎందుకు అనంటే మనము ఇంకొక దేశానికి సంబంధించిన వారు. ఏ దేశం అది? మనం పరవాసులం. అర్థమవుతుందా? ఆ పరవాసి ఈ లోకమని ఏ దేవునిలో పడినప్పుడు, అర్థమైందా? నువ్వు ఇప్పుడు ఇండియాకి సంబంధించిన వాడివి, నువ్వు ఇండియాకి సంబంధించిన వాడివి అయినప్పుడు నీవు కానీ వెళ్ళి అనుకోకుండా అన్ఫార్చునేట్లీ పాకిస్తాన్లో పడ్డావు అనుకుందాం. ఏడా? పాకిస్తాన్. కానీ నువ్వు దేనికి చెందిన వాడివి? ఇండియాకి చెందిన వాడివి. నువ్వు పాకిస్తాన్లో పడ్డావు. పాకిస్తాన్లో పడితే రాగానే రాయ్యా అనేసి ఒక కారు ఇచ్చి, ఒక ఇల్లు ఇచ్చి, ఒక మంచిగా రాచమర్యాదలు చేసి ఇంటికి తీసుకుపోయి పూలు వేసి పడుకోబెడతారా? ఏం చేస్తారు? తోలు తీస్తారు, తొక్కుతారు కిందేసి. ఎందుకు తెలుసా? మా దేశాన్ని చంపుతున్న వారులారా, మా దేశాన్ని నాశనం చేస్తున్న వారులారా అనేసి వాళ్ళని ఎంత కసి ఉందో అంత కసితో కొట్టడానికే ఇష్టపడతారు. మనం ఇప్పుడు ఎక్కడ సంబంధించిన వారం? మరి
మరి అక్కడ సంబంధించిన దానిని వాడికి ఇవ్వబడేది ఏదేనిలో మనం ఉండి మాట్లాడుతున్నప్పుడు నీకు ఇవ్వబడేది ఏంటి? అర్థమైందా? కానీ దాని నుంచి తప్పించేది ఎవరు మరి? ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఈ రోజు బ్రతుకుతున్నామంటే మన తెలివి వలనో కాదు, మనం ఏదో చేయడం వలన కాదు, ఆయన కృపని బట్టి మనం బ్రతుకుతా ఉన్నాం. ఆమేన్. దేన్ని బట్టి? కృప, కేవలం కృప. నీకు టచ్ చేయలేడు ఎప్పుడు తెలుసా నీకు వాడు? నీకు ఒక ఆర్మీ ఉంది. ఏ ఆర్మీ తెలుసా? అది వాక్యపు యొక్క ఆర్మీ. అర్థమవుతుందా? ఆ సైన్యము నీ ఎంత ఉన్నప్పుడు వాడిని టచ్ చేయలేడట. ఆ సైన్యము నీ వెంట ఎప్పుడు ఉంటారో తెలుసా? వాక్యపు యొక్క కొలత లోపట ఉన్నప్పుడు. ఆమేన్. ఆ యొక్క కొలమానంలో ఉన్నప్పుడు, ఆ యొక్క పరిధిలో ఉన్నప్పుడు వాడిని టచ్ చేయలేడట. నిన్ను లాగడానికి ఎన్నో హింసలు పెడతాడు, నిన్నెన్నో చిత్ర హింసలు చేస్తాడు. కానీ నీవు వాటి వైపు కాకుండా క్రీస్తు వైపు చూసినట్టయితే నిందలు గొప్ప భాగ్యముగా ఎంచుకుంటావట. ఆమేన్. ఒక క్రైస్తవుడి జీవితం ఏ విధంగా ఉంటుందంటే పూల పాన్పులాగా ఉండదు. అర్థమవుతుందా? ముళ్ళ మీదలా జీవించిన జీవితం లాగా ఉంటుంది. కానీ ఇతడికి ఆదరణ ఈ లోకంలో ఉన్న వారి కంటే అధికమైన ఆదరణ ఏ విధంగా ఇవ్వబడతా ఉన్నది అంటే ఆ వాక్యము ద్వారా, ఆ నలగొట్టబడిన షారోను పుష్పము ద్వారా, అందులో నుంచి వస్తున్న పరిమళమును స్వీకరించుట ద్వారా, దాని ద్వారా నడిపించబడుట ద్వారా, అక్కడి నుంచి ఈ లోకంలో నుంచి విమోచించబడటం ద్వారా, ఈ లోకంలో నుంచి ఆ ముళ్ళ పొదల నుంచి గచ్చ పొదల నుంచి వేరుపరచబడటం ద్వారా ఈమె కట ఈ లోకంలో ఉన్న వారి అందరికనంటే మనశ్శాంతి ఎక్కువగా ఉందట ఆమెకి. ఆమెన్. ఇవన్నీ ఆమె చూడదట. ఆమె ఏం చూస్తుంది తెలుసా? అక్కడ సన్నిధిలోకి పోయి అందుకే అంటాడు, పాప భారం మోయిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తా. ఏమిస్తాడట? ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఈ భారం అంతా ఆమె వేసుకొని తిరగదు. ఈ రోజు ఒక మూట, ఇంకొక మూట, ఇంకొక మూట, ఇంకొక మూట అనేసి ఇన్ని మూటలు వేసుకొని ఆమె తిరగదు. ఆమె ఏం చేస్తుంది అని అంటే ఇవి తీసుకెళ్లి ఆయన చెప్పిన ప్రకారముగా అక్కడ ఆయనకు ఉపజెప్పేస్తుందట. ఆయన ఏం చేస్తాడు తెలుసా? దాన్ని తీసుకుపోయి మరుసటి సముద్రంలో పడేస్తాడు. ఆమేన్. ఇక ఇప్పుడు ఈమె అందుకనే తీర్పు సింహాసనం ముందు నిలబడదు. అర్థమవుతుందా? ఆమె సింహాసనం ముందు కూర్చొని తీర్పు తీర్చేదే ఉంటది. ఎందుకనంటే ఈమె పాపం ఆల్రెడీ కడగబడ్డది. ఆమేన్. అందుకనే ఈమె గురించి మాట్లాడుతున్నా. ఆమె ప్రియురాలు ఏ విధంగా ఉంటుందట? బలురక్కసి చెట్ల మధ్యలో వల్లి పద్మము వలె కనబడుతుందట. ఆమె షారోను పుష్పములో పూయబడిన పువ్వులాగా కనబడుతుందట. షారోను పొలంలో పూయబడిన పుష్పము. అర్థమవుతుందా? అంటే ఈమె ఎవరు? లోకములో నుంచి వేరైన దానా, నా యొక్క స్వభావాన్ని కలిగి జీవిస్తున్న దానా, ఈ ముళ్ళ పొదల్లో గచ్చ పొదల్లో లేనిదానా. అర్థమవుతుందా? అంటే ఈ రోజు ఈ భార్యకి అక్కడ ఏముందో అర్థమవుతుందట. అందుకనే ఈ నక్కల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, అయితే ఈయన నడిపించేది ఎక్కడికి నడిపిస్తున్నా అంటే ఆనందభరితునై నేనతని 3వ అధ్యాయం చదువుతున్నాను, 3వ వచనం చదువుతున్నా 2వ అధ్యాయంలో. ఆనందభరితునై నేనతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జీవకు మధురము. ఏందట? ఆయన ఫలాలు నా జీవకి మధురం. ఆయన ఏం చెప్తే అదే నాకు ఫైనల్. ఆయన చెప్పిన వాక్యమే నాకు ఫైనల్, తుది. నా జీవకు ఎంతో మధురంగా ఉంది. ఆయన నాలో కదలాడుతుంటే నాకు ఉత్తేజం వస్తుంది. అర్థమవుతుందా? ఇవి ఆమెకి చాలా మధురంగా ఉన్నాయట. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను. ఆమెన్. ఎక్కడ తోడుకోపోతాడట? విందుశాలలోకి. మనం ఎక్కడికి పోతున్నాం? పెండ్లి విందులోకి వెళ్ళబోతా ఉన్నాం. ఆమెన్. అంటే ఈరోజు ఈమె ఈ లోకంలో నుంచి వేరై, ఆమె పూర్తిగా లోకంలో కాకుండా ఆమె వాక్యములో జీవిస్తూ ఉన్నదానా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఆయన యొక్క స్వభావము కలిగిన ఆమె గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరికి అర్థమవుతుంది ఇది? ఆమె చదివితేనే అర్థమవుతుంది. ఈమె ఈ వేరే ఆమె చదివింది అనుకో, నీ గురించే, లేకపోతే ఆమె గురించి ఏదైనా తప్పు చెప్తే నీ గురించి, మంచి చెప్తే నా గురించి. అర్థమైందా? ఇక లేకపోతే ఈ పూలేందో, ఈ పండ్లేందో, ఈ జీవ ఏందో, ఈ ఏందో అన్నట్టు ఉంటామట. ఎందుకు అనంటే అక్కడ మనం దానికి సంబంధించిన వారం కాదు కాబట్టి. ఎవరినన్నా తిట్టినట్టుగా, ఎవరినన్నా పాస్టర్ గారు కోపడతా ఉన్నాడు అనుకో, ఈమె మనసులో ఆమె గురించి ఆలోచన ఉంటుంది. ఆమె వెంటనే ఆమెన్ 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 అంటది. అర్థమైందా? ఎందుకు అనంటే ఆమె తలంపుల్లో ఈమె గురించి ఆలోచిస్తుంది. ఇక్కడ వాక్యము ఎస్, అది చేసింది ఈమెనే.
అది ఈమెనే అనేసి ఆమె అనుకొని ఆమెన్ ఆమెన్ అంటది. ఆ తర్వాత ఆమె గురించి ఈమె ఒక తలంపు కలిగి ఉంటుంది. అర్థమవుతుందా? ఆ వాక్యం అక్కడి నుంచి రాగానే ఇది ఆమెకే ఆమెన్ ఆమెన్. ఇప్పుడు చూడు, నువ్వు 2 సార్లు అన్నావు కదా, నేను 4 సార్లు అంటా ఆమెన్ 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 ఆమెన్. ఎందుకు తెలుసా? అక్కడ ఈమె గురించి ఆలోచిస్తుంది, ఇక్కడ ఆమె గురించి ఆలోచిస్తుంది. కానీ ఇట్లా కాకుండా ఇట్లా చూసుకుంటే, ఎట్లట? ఇట్లా కాకుండా ఇట్లా చూసుకుంటే అక్కడ ప్రభువా నిజమే ప్రభువా, ఇటువంటి ముళ్ళ తుప్పలు ఏమైనా ఉన్నాయా, గచ్చపోదలు ఏమైనా ఉన్నాయా, ఇంకా మేము తిరిగి జన్మించిన అనుభవంలోకి వచ్చినామా లేదా, రాలేదా? ఓ ప్రభువా ఇలా ఏమున్నా తీసేవా, ఓ ప్రభువా నా సహోదరులు ఏమైనా ఉంటే తీసేవా, నాలో ఉంటే ఏమైనా తీసేవా. క్షమించుటలో క్షమాపణ, ఇచ్చుటలో ఇచ్చుట. అర్థమవుతుందా? నువ్వు ఏదైతే ఇస్తావో నీకు అది ఇవ్వబడుతుందట. అంటే నువ్వు ఎప్పుడైతే ఒకరికి క్షమిస్తావో నువ్వు క్షమించబడతావట. నువ్వు ఆమెన్ 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 ఆమె కోసం అంటే నీ గురించి దేవుడు ఆమెన్ 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 అనిపిస్తాడు. అర్థమైందా? అంటే మీరిద్దరు తన్నుకుంటా ఉన్నారు, ఇంకా అక్కడికి రాలే. ఈయన మాట్లాడేది ఎవరి గురించి అని అంటే, అన్నిటిలో నుంచి బయటకు వచ్చిందానా, వాక్యం కొరకే జీవించేదానా, నా కొరకే నిలబడిన దానా అని మాట్లాడుతా ఉన్నాడు. అందుకనే ఈరోజు దేవుడు నిన్ను ఎన్నుకుంటే ఆ యొక్క ఊటలు విప్పుతాడట. ఆమెన్. ఏం చేస్తాడు? ఆ జీవజలపు ఊటల్ని విప్పుతాడట, నీలో నుంచి అవి పొంగుతాయట. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? ఆయన దగ్గర నువ్వు ఎంతగా ఎదుగుతా ఉంటావో, నీవు నిజముగా కాలింగ్ ఉండి దేవుడు నిన్ను పిలిస్తే, నిన్ను ఎన్నుకుంటే, నువ్వు ఆయన భార్యవైతే నీవులో ఆ యొక్క ప్రవాహం ప్రవహిస్తున్న కొద్దట నువ్వు ఎదిగిన కొద్ది ఇంకా ఒదగడం మొదలు పెడతావట. ఆమెన్. కానీ వీళ్ళకి మాత్రం చదివిన వాళ్ళకి గర్వం వచ్చేస్తుందట. ఏమొస్తుంది? గర్వం వచ్చేస్తుంది. కానీ వాళ్ళకేమొస్తుంది? ఆయన ఏ విధంగానైతే జీవించిండో ఈమెలో తప్పును చూసేటప్పుడు ఆయన, ఓ ప్రభువా నిజమే కదా, నీ నా పాపంలో ఉన్నప్పుడు నన్ను తప్పించినవే, ఈ రోజు నువ్వు అదే చేయగల సమర్థుడు, ఎందుకంటే నాకు చేసినావు. ఆమెన్. ఈమె చూసే విధానం మారిపోతుంది, ఈమె ప్రార్థన మారిపోతుంది. అక్కడ సౌలు పౌలుగా మారినప్పుడు అర్థమవుతుందా? ఏ విధంగానైతే జీవితం మారిందో ఆ విధంగా ఈమె జీవితం కూడా మారిపోతుంది. ఇక జీవించేది నేను కాదు, క్రీస్తు అంటది. ఎందుకంటే ఈమె స్వభావం ఇతరులు మంచిగా ఉండాలి, ఈమె స్వభావము ఇతరులు ఎదగాలి. అర్థమైందా? ఈయన స్వభావము ఆ విధంగా ఉంటుందట. కానీ ఈ లోకం యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది? ఏమీ లేదు. ఒకళ్ళు బాగుపడితే వారవలేరు. సారీ, ఏందట? ఒకళ్ళు బాగుపడితే వారి స్వభావం ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే, నేను బాగుపడకపోయినా పర్లేదు, వాడు మాత్రం బాగుపడకూడదు. నాకు ఇవ్వకపోతే ఇవ్వకపోయినా వాడికి ఎందుకు ఇచ్చినావు? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? కయ్యను మాట్లాడుతా ఉన్నాడు. ఎవరి గురించి? ఏబేలు గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఈ లోకము తిరిగి జన్మించినట్లయితే ఆమె ఆ స్వభావాన్ని కలిగి ఉంటే ఆమె మాట్లాడే మాట ఏ విధంగా ఉంటుంది? ఈవెన్ మాత్రం నువ్వు నాకు, ఈమెకు మాత్రం ఇయ్యవని నాకు తెలుసు. అర్థమవుతుందా? ఇచ్చినవంటే అది నువ్వు కాదు, ఆమె ఎటనన్ను ఉండని. అర్థమవుతుందా? ఆమె అక్రమంగా సంపాదించిందే అనేసి మనం అంటా ఉంటామట ఈరోజు. కానీ నీవు ఆ యొక్క బలురక్కసి చెట్లు నీలో నుంచి పోతే, ఆ యొక్క షారోను పుష్పము యొక్క స్వభావం నీలోకి వస్తే, ఎవరి స్వభావం? క్రీస్తు యొక్క స్వభావం నీలోకి వస్తే జాగ్రత్తగా వినాలి. డోంట్ డిస్టర్బ్. మీకు ఆ స్వభావం కానీ మీ లోపలికి వస్తే అప్పుడు మీరు ప్రవర్తించే ప్రవర్తన మారుతుందట, మీరు మాట్లాడే మాట మారుతుందట, మీరు చూసే విధానం మారుతుందట. ఎట్లా తెలుసా? ప్రభువా నన్ను అక్కడి నుంచి తప్పించినావు, ఇంకో వీళ్ళని కూడా తప్పిస్తావు అని నేను నమ్ముతున్నా. ఏందట? వీళ్ళని కూడా తప్పిస్తావు ప్రభువా. ఎస్ ప్రభువా, తప్పించండి ప్రభువా. ఓ ప్రభువా ఈరోజు నాకు తినడానికి గింత ఇచ్చినావు ప్రభువా, దానికే కృతజ్ఞతలు. వారికి కూడా ఇవ్వవా? లేని వారి గురించి నువ్వు భారం కలిగి ఉంటావట. ఏ విషయంలో? ఫిజికల్ అండ్ స్పిరిచువల్గా, లోక సంబంధంగా, ఆత్మ సంబంధంగా కూడా, శారీరక సంబంధంగా, ఆత్మ సంబంధంగా కూడా నీవు ఆ విధమైన భారాన్ని కలిగి ఉంటావంటుండు. అర్థమైందా? ఆ విధమైన భారం లేకపోతే మనం జీవించలేమట. అర్థమవుతుందా? అందుకనే మనం ఈరోజు పూర్తిగా ఆయన మీద ఆధారపడటం మనం నేర్చుకోవాలి. మన యొక్క స్వభావం మారకపోతే ఇది మనకు కాదు, ఎవరితో మాట్లాడుతున్నాడు? మరి అది స్వభావం మారిన వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యొక్క భార్య గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు నువ్వు ఆయన భార్య అయితే నీ యొక్క స్వభావం ఏమై ఉండాలి? షారోను పుష్పము యొక్క పొలములో పూయబడిన ఆ యొక్క పువ్వు వంటిదై ఉండాలి. ఏ విధంగా ఉండాలి? షారోను పొలములో పూయబడిన
పువ్వు వంటిదై ఉండాలి. కానీ నీ యొక్క స్వభావము ఇంకా ఒక కోపముగా, ఒక క్రోధముగా, వేరే వాళ్ళ మీద అసూయగా, ఇవన్నీ నీలో ఉన్నాయా, నీలో ఏలుతున్నాయా? అయితే ఇంకా నువ్వు దానికి సంబంధించినవి కాదు. ఇంకా నీవు ఒకవేళ దానికి సంబంధించిన దానివి అయినా కానీ ఇంకా నీకు తెలపబడలేదు. ఏం కాలేదు? తెలపబడలేదు. అది ఈ రోజే తెలపబడతా ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలి? మన స్వభావాన్ని మార్చుకోవడానికి ఇష్టపడాలి. మనము పూర్తిగా తిరిగి జన్మించడం కొరకై మనము మొరపెట్టాలి. ప్రభువా, ఈరోజు మాకు అవకాశాన్ని ఇవ్వండి, ఈ రోజు మాకు తెలియజేసి ఈరోజు ఆ అవకాశాన్ని ఇస్తున్నందుకు మీ కృతజ్ఞతలు, ఈ రోజు నుంచి నేను మార్చుకోవడానికి ఇష్టపడుతున్నా అనేసి మనం ప్రార్థించాలట. ఏదైతే ఆయన చెప్పిండో దాన్ని నమ్ముకుంటూ ముందుకెళ్ళాలి. అందుకనే ఈరోజు మనం నడుస్తూ నడుస్తూ ముందుకు పోవాల్సిన సమయం. ఆమేన్. ఎలాగా? హానోకు నడుస్తూ 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 ఒక దినాన కనబడకపోయేను అంటుంది లేఖనం. అంటే ఈరోజు నడుస్తూ నడుస్తూ అంటే విశ్వాసము క్రియ రెండు కనపరుస్తూ, ఆ రెండు విశ్వాసము క్రియ, భర్త భార్య ఈ రెండు ఏకమై ఉన్నాయి అనేసి మీరు గుర్తెరిగి ఏకమై ఉంటేనే నువ్వు ఇంకో మెట్టు ఎక్కగలవు. అర్థమైందా? నువ్వు నడవాలంటే, నువ్వు ముందుకు పోవాలంటే నీకు బలం రావాలి. అవునా కాదా? నీకు శక్తి ఉండాలి, నువ్వు క్రియ చేయాలి. నీకు బలం ఉందని నీకు తెలిసింది, నీకు శక్తి ఉందని నీకు తెలిసింది, నువ్వు నడవగలవని నీకు తెలిసింది. కానీ నీవు నడవకపోతే నువ్వు ముందుకెళ్ళలేవు. అంటే ఏం చేయాలి? నీ క్రియ చేయాలి, స్టెప్ వేయాలి. ఆమేన్. క్రియ ఏంటి? భార్య. భర్త ఏంటి? విశ్వాసం. ఈ రెండు ఒకటే. ఈ రెండు ఉంటేనే నువ్వు ముందుకెళ్తావు, స్టెప్ బై స్టెప్ ఎక్కుతావు అనమాట. క్రియ, విశ్వాసం, విశ్వాసం, క్రియ. అందుకే ఆనోకు విశ్వాసములో నడుస్తూ 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 ఒక దినాన కనబడకపోయాను. ఈ రోజు మనం నడిస్తే మనం ఎత్తబాటులోకి వెళ్ళబోతా ఉన్నాం. ఆమేన్. నడిస్తే మన ఇంటికి మనం చేరబోతా ఉన్నాం. కానీ ఇక్కడే ఉంటే, ఒకటే మెట్టు మీద ఎగురుతా ఉంటే, నాకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉంది. నీ భార్య ఎక్కడ? నాకు తెలియదు. ఏందట? నాకు తెలియదు. అది పెళ్ళి ఏందంటో భార్యను చూపెట్టమంటే భార్య తెలియదు అంటే ఏంది? అంటే వీడికి పెళ్లి కాలేదు. ఫస్ట్ ఏం కాలేదు? పెళ్ళి అయితే విశ్వాసము నాకుంది నాకుంది అని అంటే ఏమవుతుందట? క్రియ కనపడుతుంటుందట, ఫలాలు కనపడుతుంటాయట. ఆ యొక్క పరిపూర్ణ మానవుని యొక్క స్వరూపంలో ఇవ్వబడిన ఆ యొక్క ఫలాలు ఈమెలో కనబడతా ఉంటాయట. ఆ క్రియలన్నీ ఈమెలో కనబడతా ఉంటాయట. ఎందుకు అనంటే ఈమె ఎక్కుతా ఉంది మెట్లు, ఒక్కొక్క స్టెప్ ఎక్కిపోతా ఉంది. విశ్వాసము, సద్గుణము, దైవ భక్తి, సహోదర ప్రేమ. అర్థమవుతుందా? ఈమె ఒక్కొక్క మెట్టు ఎక్కుతా ఆ పరిశుద్ధాత్మ, ఆ ప్రేమ, తలరాయి ప్రేమ వరకు ఈమె ఎక్కుతా ఎక్కుతా పోతా ఉందట. ఒకరోజు ఈమె కనబడకుండా పోయే దినము రాబోతా ఉంది. ఆమేన్. కాబట్టి దానికోసం మనం ఏం చేయాలి? ఈరోజు ప్రతిదినము నడవడం మొదలు పెట్టాలి. ఇప్పుడు ఈమె నా వంటి స్వభావం కలిగిన దానా? ఆమేన్. బలురక్కసి చెట్ల మధ్యలో కాకుండా వల్లి పద్మ పుష్పములా కనబడుతున్న దానా? అంటే అటువంటి కల్మషము లేని దానా? నా కొరకే జీవించుతున్నదానా అని మాట్లాడుతా ఉన్నాడు. అంటే ఈరోజు ఆ స్వభావం మనలో ఉందా? మన కనబడుతున్నాయా? లేకపోతే అసూయ ద్వేషాలు వెళ్తున్నాయా? ఏమి వెళ్తా ఉన్నాయి మనలో? ఇవన్నీ మనం పరిశీలన చేసుకోవాలట. ఇవి పరిశీలన చేసుకునే దినాలు, ఇవి మనం సరి చేసుకునే దినాలు, ఇవి మనం ఎత్తబడే దినాలు, ఇవి ఒకరి గురించి ఒకరి గురించి ఆలోచించుకుంటూ ఇంకా మన యొక్క సామాను సదురుకునే దినాలు ఇవి. ఆమేన్. మనం ఇంట్లో ఒక ఇల్లు ఖాళీ చేసి పోతా ఉన్నాం అని అంటే మనం ఏం తీసుకుపోతాం? విలువైన వస్తువుల్ని తీసుకుపోవడానికి ఇష్టపడతాం. అవునా కాదా? ఏం తీసుకుపోతాం? ఒక ఇల్లు ఖాళీ చేసి పోతా ఉన్నామంటే మనం ఏం తీసుకుపోవాలి? విలువైన వస్తువులు పట్టుకొని పోతాం. అవునా? అంతా ఊడ్చిన తర్వాత చెత్త, పేపర్లు, పిచ్చి కాగితాలు, పనికిరమైన సామాన్లు ఇవన్నీ మనం తీసుకుపోతాం ఇంకో ఇంటికి. ఎందుకు తీసుకుపోతావు తెలుసా? అవన్నీ వదిలేసిపోతావట. ఎందుకంటే అవి పనికిరానివి. ఈ లోకం అనే చెత్తని వదిలేయి ప్రయాణానికి సిద్ధపడు. ఆ విలువైన వాక్యాన్ని పట్టుకొని ఎక్కడ సిద్ధపడాలి? ప్రయాణానికి సిద్ధపడండి. ముని వేళ్ల మీద నిలబడే సమయం ఇది, ఎత్తబడే సమయం ఇది, మనం ఇంటికి వెళ్ళబోయే సమయం ఇది. ఒకళ్ళ గురించి ఆలోచించుకొని ఇంకా మన యొక్క సమయాన్ని వృధా చేసుకునేది కాదు. వీలైతే ఆ వ్యక్తిని లాగడానికి చూడు. ఎక్కడి నుంచి? ఆ బురదలో నుంచి. నీ సమయాన్ని వృధా చేసుకొనక నీవు సిద్ధపడడానికి ఇష్టపడు. ఇదే దేవుడు ఈరోజు మన నుంచి ఆలోచించేది, మన నుంచి కోరుకునేది. ఎందుకనంటే ఆయనకు కావాల్సింది మంద కాదు. ఆమేన్. మందలోకి చేర్చుట కాదు, మందలో నడుచుట కాదు.
మార్గములో జీవించే గుంపు ఒకటి ఉంది. ఆ గుంపులో నువ్వు ఉన్నవా? ఆ ఎత్తబడే గుంపులో నువ్వు ఉన్నవా? ఆ షారోను పుష్పములో జీవితంలో నువ్వు ఉన్నవా? ఆ క్రీస్తు యొక్క స్వభావం నీలో ఉందా? ఆ మూడో ఏడుపు పరిచయం యొక్క నెరవేర్పు జరుగుట కొరకు కావలసిన గుణ లక్షణాలు నీలో ఉన్నాయా? నువ్వు సిద్ధపడుతున్నావా? ఈ రోజే మనం గమనించుకునే సమయం అట. మనందరం ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి.